రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, కాచి కాపాడినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన దీవించండి నా తండ్రి. ప్రభా మరి ఈ రోజు నేను వాక్యం పంచుకుంటుండగా తండ్రి, మీరు నాకు తోడుగా నీడగా ఉండండి నా తండ్రి. ప్రభా మీ ఆత్మతో నన్ను నడిపించండి నా తండ్రి. చెప్పబోతున్న వాక్యం తండ్రి మా హృదయాల్లో తండ్రి మా జీవితాల్లో ఫలించడానికి తండ్రి సహాయాన్ని దయచేయండి నా తండ్రి. ప్రభా చెప్తున్నా నాకు నా నోటికి మీరు తోడుగా ఉండండి. మీ మాటలే నా నోట ఉంచండి నా తండ్రి. తండ్రి అయోగ్యురాలైనప్పటికీ తండ్రి ప్రభా మీ ప్రేమతో తండ్రి ప్రభా నన్ను పిలిచి తండ్రి ప్రభా మరి ఈ విధంగా నిలబెట్టినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. జరగబోయే మరి కార్యక్రమం అంతట్లో కూడా మీరు సహాయాన్ని దయచేయండి నా తండ్రి. కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని యేసుక్రీస్తు వంపరట మిక్కిలి వినియం తడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భాగం చదువుకుందామండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనములు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనములు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు నువ్వు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుట కంటే వానికి కిరీటము దొరకదు. ఈ వాక్యాలను చూసుకున్నట్లయితే మరి పౌలు గారు తిమోతికి పత్రిక వ్రాస్తూ ఆయన చెప్తున్నది ఏంటంటే మరి ఆ, నా నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు, అంటే తిమోతి గారు ఏమైతే సంగతులు విన్నారో పౌలు గారి దగ్గర నుంచి ఆ మాటలన్నిటినీ కూడా సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అని చెప్తూ మరి సామర్థ్యం గల మనుషులుగా మరి ఆయన ముగ్గురిని మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మరి సైనికుడు ఎవడని యుద్ధంలోకి పోనప్పుడు తన్ను దండులో చేర్చుకునే వానిని సంతోషపెట్టవలనని ఇక్కడ మనకు చూసినట్లయితే ఒక సైనికుడు కనిపిస్తున్నాడు, ఒక జట్టి అయిన వాడు కనిపిస్తున్నాడు, అలాగే వ్యవసాయకుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ ముగ్గురు మనుషులు కనిపిస్తున్నారు. అంటే వీళ్ళ క్యారెక్టర్స్ మనం చూసినట్లయితే సైనికుడు మరి యుద్ధంలోకి వెళ్ళాలంటే మరి ప్రాణాలకు తెగించి మరి వాళ్ళని చేర్చుకున్న వాళ్ళని సంతోషపెట్టాలని చూడడానికి ఇష్టపడతాడు. అంటే వాళ్ళు ఒకవేళ దేశానికి కాపాడుతున్న సైనికుల్ని మనం చూసుకున్నట్లయితే మరి దేశాన్ని సంరక్షించాలని, దేశం కోసం వాళ్ళిప్పుడు సైన్యంలో ఆర్మీలో చేరారంటే వాళ్ళు ప్రాణాలకి తెగించే వెళ్తారు. ఆ ఉద్యోగానికి వెళ్ళాలంటే. ఎప్పుడు ఏమవుతదో తెలీదు. మరి శత్రువుల చేతిలో వాళ్ళెప్పుడు మరి చిక్కుకుపోతారో తెలీదు. వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు కోల్పోతారో తెలీదు. మరి అలాంటి ధైర్యంతో మరి వాళ్ళు దేశం కోసం ఎలా అయితే మరి ప్రాణాలను అర్పించడానికి తెగించి వెళ్తారో, అలాగే సైనికుని వలె నువ్వు నాతో కూడా శ్రమను అనుభవించుము. మరి ఇక్కడ శ్రమను సైనికులు ఎలా అయితే మరి శ్రమను అనుభవిస్తారో, అలాగే నువ్వు కూడా శ్రమను అనుభవించమని, ఇంకా మరి అలాగే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడతాడు. మరి కిరీటం పొందాలనే, లేకపోతే గనుక కిరీటం రాదు. అంటే జట్టి అయిన వాడంటే ఒక ఆటగాడు. ఎవరైనా ప్లేయర్ కావచ్చు. మరి వాళ్ళు ఆడేది వాళ్ళు మొదటి స్థానం రావాలని, లేదంటే వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ప్రైజ్ వారు సంపాదించాలనే నియమంతోనే వాళ్ళు వాళ్ళ మరి వాళ్ళు చేసే మరి పనులు, వాళ్ళ ఎక్సర్‌సైజులు అంటే మరి ఇంకా వాళ్ళు కంపల్సరీ నేను గెలవాలి, నేను విన్ అవ్వాలి ఈ పోటీలో అన్నట్టు మరి వాళ్ళు గూడా మరి ఎంతో కష్టపడి గూడా మరి నియమ ప్రకారం పోరాడి మరి కిరీటం పొందాలని వాళ్ళు చూసుకుంటారు. అలాగే మరి వ్యవసాయకుడు గూడా ఆహ్, చాలా కష్టపడి పని చేస్తాడు. ఆయన తొలకరి వర్షం, కడవరి వర్షం కూడా మరి ఎదురు చూస్తూ ఉంటాడు. మరి అంత కష్టపడి మరి పంట పండించి ఆ పంటలో మరి ఫలాన్ని ఆశించేవాడిగా మరి వ్యవసాయకుడు ఉంటారు. వీళ్ళు ముగ్గురిని చూసుకున్నట్లయితే మరి కష్టజీవులుగా మనకి కనిపిస్తారు. అంటే వాళ్ళు ఇంకా పనిలో నిమగ్నమైన వారుగా మనకి కనిపిస్తారు. అలాంటి వాళ్ళకి సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు
అప్పగించమని చెప్తున్నారంటే, అంటే ఇలాగ నమ్మకంగా ఒక పని ఇస్తే ఆ పని పట్ల నమ్మకం, నిబద్ధత, ఇంకా దాని పట్ల శ్రద్ధ వహించి చేసే వారిగా ఉన్న సామర్థ్యం కలిగిన వారికి నువ్వు పని అప్పచెప్పు అని చెప్తున్నారు. అంటే నేను నా దగ్గర విన్న సంగతులను వా వే ఇతరులకు బోధించడానికి సామర్థ్యం గల మనుషులకి మరి అప్పగించమని పౌలు గారు చెప్తున్నారు. మరి ఈరోజు మరి ఆయన మూడో వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో గూడా శ్రమను అనుభవించమంటున్నారు. మరి పౌలు గారు కూడా మరి ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆయన క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, మరి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, మరి అన్యజనులకు సువార్తను తీసుకెళ్ళే విషయంలో మరి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినట్లు మనకి కనిపిస్తుంది. మరి నేను అనుభవించాను కదా! మంచి సైనికుని వలె నాతో గూడా నీవు గూడా అనుభవించమని చెప్తున్నారు. మరి పౌలు గారు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారో మనం జస్ట్ కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము, 23 నుంచి మనం చదువుకున్నట్లయితే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషంగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. ఇక్కడ చూసినట్లయితే మరి క్రీస్తు పరిచారకుల్లాగా మరి ప్రభువు గారు పౌలు గారు మనకి కనిపిస్తారు. ఆయన అనేక సార్లు మరి ప్రయాస పడ్డారు. అంటే వాళ్ళ ప్రయాణాల్లో గాని, ఆయన బోధిస్తున్నప్పుడు గాని, అనేక సార్లు మరి ఆయన చెప్తున్న మాటలు నచ్చక, మరి జైల్లోకి వెళ్ళినట్లు, చెరసాలలో ఉన్నట్లు, అపరిమితంగా దెబ్బలు తిన్నానని, మరి ఆయన ప్రయాణాల్లో గాని మనం చూసినట్లయితే అక్కడ అప్పటి రోజుల్లో మరి ఓడ ప్రయాణాలే. మరి కింద వచనాలన్నీ చూసుకున్నట్లయితే కూడా హ్మ్. ఆయన ఎంతో మరి ఆయన పరిచర్యలో, ఆయన సేవలో మరెంతో కష్టపడినట్లు మనకి కనిపిస్తుంది. 5 మార్లు యూదుల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని అనేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే మరి ఆయన దెబ్బలు తిన్నారు. అలాగే ఓడ 3 సార్లు పగిలి శ్రమ పడ్డారని, ఇంకా రాత్రింబవళ్ళు సముద్రంలో ఒక రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపితినని, ఇంకా చాలా ఈ కింద వచనాలన్నీ చూసుకుంటే మనకి 28 వచనముల వరకు చూసుకుంటే ఆయనెంత శ్రమ పడ్డారో మనకు కనిపిస్తది. అంటే ఆయన ప్రయాణాల్లో గాని, ఎంత ఇబ్బంది వచ్చినా సరే, ఆయన ఎంత కష్టం వచ్చినా సరే, మరి దేవుడు అప్పగించిన పనిలో నుండి వెనుతిరగకుండా, మరి ఆయన ఒక సైనికుడి వలె అంటే ప్రాణానికి తెగించి, మరి ఆ శ్రమలను అనుభవించి, మరి ఆయన చెప్పవలసిన సువార్త మరన్య జనులకి చేరే విధంగా ఆయనెంతో శ్రమ పడినట్లు, శ్రమ పడడమే కాకుండా మళ్ళీ 28వ వచనం చూసినట్లయితే ఇదే కొరింథీ పత్రిక 11, 2 కొరింథీ 11, 28 చూసినట్లయితే, ఇవియును గాక సంఘములన్నింటిని గూర్చి చింతయు కలదు. ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నది. మరి పౌలు గారు ఆయన ఆయన అన్ని శ్రమలు అనుభవించారు. ఆకలితో బాధపడ్డారు, ఉపవాసాలతో బాధపడ్డారు, దిగంబరత్వంతో బాధపడ్డారని మనకి పై వచనాల్లో కనిపిస్తుంది. ఆయన ఇన్ని శ్రమలు అనుభవిస్తూ గూడా మళ్ళీ ఆయనకి భారం ఉంది. ఏం భారం ఉందంటే, ఇదియు గాక సంఘములన్నిటిని గూర్చి చింత కలదు. ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నది. అంటే ఇప్పుడు ఎక్కడున్న పౌలు గారు సువార్త ప్రకటించి ఆ ప్రాంతంలో మరి సంఘాన్ని అక్కడ ఏర్పాటు చేసి, ఆ సంఘానికి ఒక కాపరిని ఏర్పాటు చేసి, అక్కడ సంఘస్థులు ఎలా ఉన్నారు? విశ్వాసులు ఎలా ఉన్నారు? అక్కడ ఎలా పరిచర్య జరుగుతుంది? అందరూ మంచిగా ఉన్నారా? అని ఈయనెప్పుడు కనుక్కుంటా ఉండేవారుమాట. అవే మరి పౌలు గారు ఇన్ని పత్రికలు రాసారు గదా! 14 పత్రికలు రాసారంటే, మరి ఆయా సంఘాలకి కొరింథీ గాని, గలతీ గాని, ఫిలిప్పి గాని, అంటే తిమోతి గారికి గాని, తీతు గారికి గాని అంటే ఈ సంఘాలు కొరింథీ సంఘం గాని, ఎఫెసస్ సంఘం గాని ఈ సంఘాలన్నిట్లికి ఆయన పత్రికలు రాస్తూ ఉండేవారు. ఎందుకు ఆయనకి భారం. వాళ్ళెలా ఉన్నారు? వాళ్ళు దేవునిలో నుంచి మళ్ళీ తప్పిపోయారా? దేవునిలోనే ఉన్నారా? విశ్వాసంలో ఎదుగుతున్నారా? అక్కడ సంఘ పరిస్థితులు ఏంటి? అని ఆయన ఒక్కొక్కసారి వెళ్ళకపోయినా సరే మరి ఉత్తరాలను పంపించి లేదా ఉత్తరాల ద్వారానే మళ్ళీ ఆయన క్షేమం సమాచారాన్ని తెలుసుకునే వారిగా ఉన్నారు. మరి ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది. ఆయన దెబ్బలు లేదా శ్రమలు
ఒక టైంలో అనుభవించి ఉంటారు గానీ, ఈ భారమైతే దినదినము నాకు కలుగుచున్నది అని ఎంతో మరి క్లియర్‌గా చెప్తున్నారు. మరి పౌలు గారు చేసిన సేవ మరి ఒక సైనికుని వలె అంటే సైనికుని వలె నేను మంచి సైనికుని వలె శ్రమ అనుభవించానని చెప్తున్నారు. మరి వీటన్నింటిని చూస్తే మరి సైనికుడు తన ప్రాణాన్ని తెగించి లేదా తనింకా చనిపోతాను. నేను ఈ జాబ్‌లోకి వెళ్తా అని తెలిసి గూడా వెళ్తారు. అలాగా మరి పౌలు గారు మరక్కడ సువార్త చేసేటప్పుడు గూడా వాళ్ళు నన్ను కొడతారు, చంపుతారు లేదా వాళ్ళు నన్ను ఆహ్, అదేంటి తరిమేస్తారు. వాళ్ళ వలన నాకు ఇబ్బంది కలుగుతుందని తెలిసినప్పటికీ కూడా మరి సువార్తని మరి ప్రతి ఆహ్, దేశానికి వెళ్లి చెప్పాలన్న ఆసక్తి ఆయనలో ఉంది గాబట్టే ఈరోజు మరి సువార్త సంఘాలు మనందరం గూడా ఇలా వాక్యాన్ని చదువుకుంటున్నామంటే మరి ఆయన కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే మరి పౌలు గారు ఒక సైనికుని వలె మరి నేను పోరాడాను. అలాగే తిమోతి నువ్వు గూడా శ్రమను అనుభవించి పోరాడేవాడివిగా ఉండాలి అని తిమోతి గారికి చెప్తున్నారు. మరి బైబిల్ గ్రంథంలో కూడా మరి చాలా మంది సైనికులుంటారు. నేను ఎగ్జాంపుల్‌గా ఒక సైనికుడిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆహ్ అంటే దావీదు గారి దగ్గర చూసినట్లయితే దావీదు గారు మహారాజు గాబట్టి ఆయన దగ్గర చాలా మంది సైనికులుంటారు. అంటే ఏ రాజు దగ్గరన్నా ఉంటారు రాజ్యంలో సైనికులు. కాకపోతే ఈ ఆహ్, తిమోతి పత్రిక రెండవ అధ్యాయము 4 వచనం చదివినట్లయితే సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. అంటే ఇప్పుడు సైనికుడిని ఒకళ్ళు ఆ రాజ్యం వాళ్ళు చేర్చుకున్నప్పుడు దండులో ఉన్న వాళ్ళని సంతోషపెట్టాలి. చేర్చుకున్న వాళ్ళని సంతోషపెట్టాలనే చూస్తాడు గానీ, ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. అంటే తన సొంత మరి కార్యకలాపాల్లో గాని, తన సొంత పనుల్లో గాని తను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు. మరి చేర్చుకున్న వాడినే సంతోషపెట్టాలి. నన్ను చేర్చుకున్నారు యుద్ధంలో మరి నేను పోరాడాలి అన్న ఉద్దేశ్యంతోనే ఉంటారు గాబట్టి, అలాంటి సైనికుడిని నేను మరి ఈరోజు మరి ఆయన గురించి చెప్దాం అనుకుంటున్నాను. రెండవ సమూయేలుకి రాసిన రెండవ గ్రంథము 11వ అధ్యాయము, 11వ అధ్యాయము 7-11 వచనములు చూసినట్లయితే ఈయనెవరో మీకు ఆల్రెడీ 11వ అధ్యాయం అనగానే మనకి ఆల్రెడీ తెలిసిపోతది గదా! ఎవరా అని. మరి చూద్దాము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. ఊరియా దావీదునొద్దకు రాగా, దావీదు యోవాబు యోగక్షేమములను, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగెను. ఇక్కడ ఊరియా గారు కనిపిస్తారు. ఈయనెవరు అంటే బెత్షెబా గారి మొదటి భర్త. మరి ఇక్కడ దావీదు గారు చేసిన పని మనకు ఆల్రెడీ 11 అధ్యాయం స్టార్టింగ్‌లో తెలుస్తది గదా! ఇంక దావీదు గారు మరి ఆహ్, ఊరియా గారు ఆల్రెడీ యుద్ధంలో ఉన్నప్పుడు ఇంకా ఆయన్ని పిలిపిస్తారన్నమాట. పిలిపిచ్చి ఆయన మాట్లాడుతున్న సంభాషణ చూసినట్లయితే ఊరియా దావీదునొద్దకు రాగా, దావీదు యోవాబు యోగక్షేమము, ఆహ్, యోగక్షేమము, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగెను. ఇక్కడ మరి ఆయన యుద్ధంలో నుండి వచ్చినట్లు మనకు కనిపిస్తుంది. అక్కడ యుద్ధ సమాచారాన్ని ఆహ్, అడిగినట్లు యోగక్షేమం ఎలా ఉన్నారు వాళ్ళు అన్నట్లు అడిగినట్లు మనకు కనిపిస్తుంది. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరులో నుండి బయలు వెళ్ళెను. ఆయన ఇంటికి వెళ్ళు, నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా! చాలా శ్రమ పడ్డావు. సరే ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్తున్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ ఆయన ఎళ్ళకుండా రాజనగర్‌లోనే ఉన్నట్లు మరి 8వ వచనం మనకు కనిపిస్తుంది. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించెను గాని, ఊరియా తన ఇంటికి వెళ్ళక, తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఇంక అక్కడే ఉండిపోయారు. మళ్ళీ తర్వాత 10వ వచనం చూసినట్లయితే, ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు, దావీదు ఊరియాని పిలిపించి, "నీవు ప్రయాణం చేసి వచ్చితివి గదా! ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా, మరిక్కడ నువ్వు చాలా కష్టపడి ప్రయాణం చేసొచ్చావు. మరి నువ్వింకా ఇంటికి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళట్లేదు? ఎళ్ళొచ్చు కదా!" అని చెప్పినప్పుడు, మరి దావీదు గారు ఎళ్ళడం వెళ్ళిపోమనడం వేరే ఉద్దేశ్యంతో చెప్తున్నారు గానీ, కాకపోతే మరి ఊరియా గారు మాత్రం వెళ్ళకుండా ఇక్కడే ఉంటున్నారు. మరి ఆయన చెప్తున్న మాటలు మనం చూసినట్లయితే 11వ వచనము. ఊరియా మందసమును, ఇశ్రాయేలు వారును, యూదా వారును గుడారములలో నివసించుచుండగను, నా అధిపతియగు యోవాబును, నా ఏలినవాడగు
నీ సేవకులను బయట దండులో నుండగను, భోజన పానములు చేయుటకును, నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణం తోడు, నేనిలాగు చేయవాడను కానని దావీదు తనను ఇక్కడ చూసినట్లయితే ఆయన చెప్తున్న మరి ఆన్సర్ ఏంటంటే చాలా చక్కగా అనిపిస్తది. అంటే మరాయన ఎంత ప్రేమిస్తున్నాడు, ఒక రాజుని ఆయన దావీదు గారిని చాలా ప్రేమిస్తున్నాడు. అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఉన్నారు కదా! నన్నెలా ఇంటికి పంపించేస్తారు? మరి నేను గూడా ఎళ్ళాలి గదా! అక్కడ. నేను గూడా అక్కడ పోరాడుతూ మళ్ళీ మధ్యలో వచ్చారు గాబట్టి మళ్ళీ నేను వెళ్ళాలి కదా! అంటున్నాడు. ఇక్కడ ఆయన అంటున్న మాటలు మందసమును, ఇజ్రాయేల్ వారును, యూదా వారును గుడారంలోను నివసించుచుండగను, నా అధిపత్యగు యోవాబును, నా ఏలినవాడగు నీ సేవకుల్లో బయట దండులో నుండగను అంటే అందరూ అక్కడ యుద్ధంలో ఉన్నారు. దండులో ఉన్నారు. నేనెలాగ భోజన పానములు చేస్తాను, నా భార్య వద్ద ఎళ్లి నేను రెస్ట్ తీసుకుంటాను. నేనెలాగా భార్యతో గడుపుతాను, నేను ఇంటికెలా వెళ్తాను, నీ తోడు, నీ ప్రాణం తోడు నేనలాగ చేయవడను కానని దావీదు అన్నారు. అంటే ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఆయన మరి యుద్ధం పట్ల ఆసక్తి అంటే వీళ్ళ తరపున మరి శత్రువులను జయించాలన్న ఆసక్తి ఈయనలో కనిపిస్తుంది. నేను యుద్ధంలో పోరాడుతున్నారు. ఆల్రెడీ మన వాళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు. నేను ఇంటికి వెళ్లి నేనెలాగా మరి భోజనం, పానములు చేస్తాను. నేనెలాగా సంతోషంగా ఉండగలను అని ఈయన మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఈయన చూస్తే ఒక మంచి సైనికుడి వలె మనకి కనిపిస్తాడు. ఎందుకంటే మనం తిమోతి గ్రంథంలో చదివాం కదా! రెండవ అధ్యాయం 4 వచనంలో సైనికుడు అంటే జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు గానీ, తను చేర్చుకున్న దండువారిని సంతోషపెట్టడానికే చూస్తాడు. మరి ఇక్కడ ఆహ్, ఊరియా గారు కూడా అంతే. మరి ఆ దండులో చేర్చుకున్న మరి రాజుని గాని, లేదా ఆ దండులో చేర్చుకున్న మరి మెయిన్ అధికారులు యోవాబు లాంటి అంటే సైన్యాధికారులు గాని, లేదా ఆ దండు తరపున ఆ దండులో వాళ్ళకి విజయం సాధించాలని, వాళ్ళని సంతోషపెట్టాలన్నట్లే చూస్తున్నాడు గానీ, ఈయనంతట ఈయన కోసం ఈయన చూసుకోవట్లేదు. అంటే ఈయన సంతోషాన్ని గాని ఏమి పట్టించుకోవట్లేదు గానీ, మరి యుద్ధంలో మరి వాళ్ళకి ఎదురెళ్ళాలి, శత్రువులను జయించాలి. మరి మా ప్రాంతానికి లేదా మా తరపున మేము విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు మనకి కనిపిస్తది. ఇంక తర్వాత మనం చూసుకున్నట్లే దావీద్ గారే మరి కావాలని ఈయన్ని మరి చంపించేసినట్లు మనకు కనిపిస్తది. కాకపోతే ఊరియా గారు చాలా మంచివాడిగా కనిపిస్తాడు. చాలా నిబద్ధత గల మనిషిగా కనిపిస్తాడు. పని పట్ల మరి ఆయన ఎంతో శ్రద్ధ ఉన్నట్లుగా కనిపిస్తాడు. అయినా సరే మరి దావీదు గారు కింద వచనాల్లో చూసుకున్నట్లయితే కావాలనే మరి యుద్ధంలో ఈయన్ని ముందు ఉంచు అనేసి మళ్ళీ ఈయన చేత ఒక లెటర్ రాయించి, ఆ యోవాబు గారికి లెటర్ ఇచ్చేసేయి అని చెప్పినప్పుడు, యోవాబు గారు కూడా యుద్ధం జరుగుతున్న సమయంలో మరి ఆయన్ని బాణాలు ఎలాగ మరి ముందు వారికి తగులుతాయో, మరి ఈయన్ని ఆ ప్లేస్‌లో పెట్టి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని మనకు చెప్తున్నట్లు ఈ కింది వచనాలు చదువుకుంటే మనకర్థమవుతది. మరి దావీదు గారే మరి కావాలని చంపిస్తున్నట్లు కనిపిస్తది. అంటే ఒకవేళ దావీదు గారు కావాలని అలా చేయకపోతే ఆయన బ్రతికి ఉండేవారేమో. అయినప్పటికీ కానీ ఆహ్, దావీదు గారు అలా చేసినందుకు కూడా దేవుడేమి ఊరుకోలేదు. మరి ఇదే అధ్యాయము 27 వచనంలో చూసినట్లయితే అయితే దావీదు అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. మరి ఈయన చేసిన పని మరి దేవునికి నచ్చలేదు. చాలా దుష్కార్యంగా కనిపిచ్చింది. ఎంత మరి మంచి మనస్తత్వం కలిగిన ఊరియాని, అమాయకుడైన ఊరియాని మరి చంపించినట్లు ఇక్కడ మనకు కనిపిస్తది. మళ్ళీ చంపించడం గూడా మరి ఈయనే లెటర్ ఈయన దావీదు గారు రాసి మరి ఆ లెటర్ మరి ఊరియాతోనే పంపించి మరి ఆయన్ని యుద్ధంలో మరి ముందు పెట్టినప్పుడు బాణం తగిలి ఆయన చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మన ఊరియా గారిని మన ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్లయితే అంటే ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనకుండా మరి రాజుని సంతోషపెట్టాలని లేదా దండులో చేర్చుకున్న వాళ్ళని సంతోషపెట్టాలని, ఆ దండు పక్షంగా పోరాడాలని ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఈరోజు మనం గూడా మరి యేసుక్రీస్తుని మనం ఆయన వాక్యాన్ని నమ్మి మన విశ్వాసంలోకి వచ్చాము. మరి యేసుక్రీస్తు ప్రభువారు గూడా మనల్నందరిని ప్రేమించి ఆయన శిష్యులుగా మనల్ని చేర్చుకుని, మరి ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేయడానికి, ఆయన రాజ్యాన్ని విస్తరించడానికి, మరి మనల్ని గూడా ఒక సైనికుల్లాగా మనల్ని చేర్చుకున్నారు. మరి మనం గూడా మరి మనల్ని చేర్చుకున్న యేసయ్యని దండులో చేర్చుకున్న మరి ఆహ్,
చేర్చుకున్న వాడిని సంతోషపెట్టేలాగా మరి మనల్ని చేర్చుకున్న మన యేసయ్యని మనందరం గూడా సంతోషపెట్టే వాళ్ళలాగా ఉన్నామా అని మనం ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మరి యేసు ప్రభువారు మరి ఆయన పరలోక రాజ్యంలో మరందరూ అంతటా మారుమనసు పొంది అందరూ రావాలనేదే ఆయన కోరిక. అలాంటి కోరికను తీర్చాలని, అలాంటి పని లేదా ఆయన పనిని శిష్యులకైతే ఎలా అప్పగించారో మరి మనందరం గూడా మరి దేవుని బిడ్డలమే. మరి తండ్రి మాటకు విధేయులుగా మనందరం గూడా జీవించాలి కాబట్టి, మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. తన బిడ్డలుగా, తన శిష్యులుగా లేదా ఆయన రాజ్య విస్తరణకి మరి పనిచేసే వారంగా మనందరిని గూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మరి మనం గూడా ఒక సైనికుల వలె మనం గూడా మరి పోరాటం చేస్తున్నామా? శ్రమను అనుభవిస్తున్నామా దేవుని కోసము? లేదా మన జీవితంలో కష్టాలు, శ్రమలు వస్తే మళ్ళీ అలాగనిపిస్తున్నాయని మరి దేవుని నుండే మనం పక్కకి వెళ్ళిపోతున్న వారిలాగా మనం ఉన్నామా అని మనల్ని మనం పరిశీలించుకునే వారంగా మనం ఉండాలి. మరి దేవుణ్ణి దండులో చేర్చుకున్న వాళ్ళని మరి సైనికుడు ఎలా అయితే మరి సంతోషపెడతాడో, మనందరం గూడా మరి దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా, మరి దేవునికి సంబంధించిన మరి సువార్తను మరి అందరికీ గూడా చేరవేసే వారిగా ఉండాలి. దేవుడిచ్చిన రక్షణని మరి అందరికీ తెలియజేసే వారముగా మనందరం గూడా ఉండాలి. మరి నశించిపోతున్న ఆత్మలెన్నో ఉన్నాయి. మరి వాటన్నింటిని మనందరం గూడా మరి కాపాడవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. మనందరం గూడా సైనికుల్లాగానే మరి ఎంత కష్టమొచ్చినా గూడా సైనికుడు మరి వెనుతిరగకుండా మరి తన పనిలో ముందుకు వెళ్తాడు. అలాగే మనం గూడా ఆహ్, దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి. సైనికుల్లాగా మనం గూడా ముందుకు కదలాలి. మరి మనకి కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. ఎందుకు అనగా మరి సైన్యానికే అధిపతి అయిన దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా కూడా మనం దాన్ని ఓవర్‌కమ్ చేయగలం. అంటే దాన్ని మనం అధిగమించవచ్చు. ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు మళ్ళీ మరి అపవాది చేత లేదా పరిసయ్యులు వీళ్ళందరూ చేత కూడా దూషింపబడ్డారు. అయినప్పటికీ దేవుని మీదే ఆధారపడ్డాడు. మరి ఎల్లవేళలా మరి దేవునికే ప్రార్థన చేశారు. మరి అలాగే మనం గూడా మరి అపవాది వేయుచున్న అగ్ని బాణాల్ని మనం గూడా వాక్యం అనే ఖడ్గంతో మరి సత్యం అనే దట్టి కట్టుకొని మరి ఎఫెసీ పత్రికలో ఉంటది కదా! 6వ అధ్యాయం 14వ వచనంలో మరి సైనికుడు సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకున్నాడో, మరి మనందరం గూడా ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు అపవాది వేసే అగ్ని బాణాల నుండి మనల్ని మనం రక్షించుకోగలం. అలాగే మరి మన మీద ఆధారపడిన వాళ్ళని గూడా మనం రక్షించుకోగలం. మరి మన సత్యం అనే దట్టి కట్టుకున్నప్పుడు, లేదా మరి చేతిలో వాక్యం అనే ఖడ్గం పట్టుకున్నప్పుడు, మరి ఎల్లవేళలా ప్రార్థన అనేది మనం కలిగి ఉన్నప్పుడు, మరి శత్రువు అనే అపవాది వేసే అగ్ని బాణాల నుండి మనం కాపాడుకోగలం. శ్రమ వచ్చిందని మనం వెనుదిరిగే వారం కాకుండా, ఒక మంచి సైనికుని వలె మరి సైన్యానికి అధిపతి అయిన మరి ఆ దేవుడే మనకి తోడుంటారు గాబట్టి, మరి ఆయన ముందుంటారు. మనం ఏ పని చేసినా కూడా మరి ఆయన ముందుగా వెళ్తారు. ఆయనే మన త్రోవలన్నీ సరళం చేస్తారు కాబట్టి, మనందరం గూడా మరి అలాగా మంచి సైనికుని వలె ఒక పౌలు గారు ఎలా అయితే శ్రమ అనుభవించారో, ఆయన మంచి పోరాటం పోరాడారు అని చెప్తారు. అలాగే తిమోతి నీవు గూడా అలా చెయ్యి అంటున్నారు. ఇప్పుడు తిమోతి గారికే కాదు మనందరికీ గూడా ఈ వాక్యం వర్తిస్తది గాబట్టి, మనందరం గూడా ఒక మంచి సైనికుని వలె ఊరియా ఎలా అయితే మరి ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనలేదు. అంటే తన గురించి గాని, తన సొంత దాని గురించి ఆలోచించకుండా మరి రాజ్యం కోసం ఎలా పోరాడాలని ఆశించాడో, అలాగే మనందరం కూడా దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉంటూ, మరి దేవుని కోసం మన జీవితాలను మరి ఆయనకే అర్పించే వారంగా ఇంకా మనకి లైఫ్ ఉందంటే అది దేవుని కోసం ఉపయోగించే వారంగా మనందరం గూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి కొద్ది మాటల్ని దేవుడు దీవించును గాక. అందరికీ వందనములండి.